హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. హేమాస్ కిచెన్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు బాలామృతంతో ఉల్లి దోశలు ఎలా వేయాలో చూపించబోతున్నానండి. మొదటగా స్టవ్ వెలిగించుకొని మనం పాన్ పెట్టుకుని రెడీగా ఉందాము. ఆల్రెడీ నేను పిండి కలుపుకున్నాను, అది నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, బాలామృతం ఉంటుంది కదా, అంగన్వాడీ కేంద్రంలో ఇస్తారు. ఆ పిండి 2 కప్పులు తీసుకున్నానండి. ఇందులో ఒక అరకప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ప్లస్ అంతేనండి, ఇంకేమీ లేదు. వాటర్ వేసి కలుపుకొని మనకి నచ్చితే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుంటాం. నేనైతే ఓన్లీ ఉల్లిపాయలే వేసానండి. అన్నీ ప్రిపేర్ చేశాను. ప్రిపేర్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ దీన్ని రెస్ట్లో ఉంచాలి. అవన్నీ రెడీ చేసుకొని వచ్చాను కాబట్టి నేను ఇప్పుడు దోశలు ఎలా వేయాలి, బాలామృతంతో ఉల్లి దోశలు ఎలా వేయాలో నేను మీకు చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు చూద్దామా దోశ ఎలా వేసుకుందాము చూపించబోతున్నాను. ఈ దోశ పలచగా ఉంటేనే బాగుంటుందండి. ఉల్లిపాయలు వేసుకుంటాం కదా. ఒకవైపు కాలాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒకవైపు వేగింది. మనం రెండో వైపు తిప్పుకుందాము. జాగ్రత్తగా తీయాలండి, లేదంటే బాలామృతం కదా, మధ్యలో విరిగిపోతాయి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చాయో. మరొకటి వేసుకుందాము. ఇది కూడా కాసేపు వేగాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీన్ని మరలా రెండో వైపు తిప్పుకుందాము. రెండో వైపు కూడా ఒక నిమిషం కాలాలండి. ఇది కూడా వేగిపోయిందండి, తీసేసుకుందాము. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈరోజు బాలామృతం పిండితో తయారు చేసిన ఉల్లి దోశలు. ఇవి స్వీట్ కాదండి, హాటే. ఈ పిండితో హాట్ కూడా మనం చేసుకోవచ్చు. నేను లాస్ట్ వీడియోలో స్వీట్ దోశలు కూడా నేను చేసి చూపించానండి. ఫ్రెండ్స్, ఈ దోశల్లో చాలా చాలా రుచికరంగా ఉంటాయండి. తెల్లవారు టిఫిన్కి, ఈవినింగ్ పిల్లల స్నాక్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఈ దోశలకి కొత్తిమీర చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, మనకి నచ్చిన కొబ్బరి చట్నీ కానీ ఏమైనా వేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చాలా రుచికరమైనటువంటి ఉదయం బ్రేక్ఫాస్ట్ టిఫిన్ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నా చూసారు కదా. మీరు కూడా దీన్ని మీ ఇంట్లో చేసుకొని టేస్ట్ చూడండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే
మీరు నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.